జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ సినిమా రంగంలో ముఖ్యంగా బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ ఒక ప్రముఖ డైరెక్టరు, రైటరు, అలాగే ప్రొడ్యూసర్ కూడా. ఈయన గారిని ఇండియన్ సినిమాకు క్వెంటిన్ టరాంటినో అని చెప్పేసి పిలుస్తారు. ఈయన వచ్చేసి మామూలుగా హాలీవుడ్లో ఫేమస్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటర్ అన్నమాట. ఈయన గారిని ఆయనతో పోలుస్తారు చూడండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయన గారు తీసేటటువంటి సినిమాలు చూస్తే ఖచ్చితంగా తలనొప్పి దొబ్బుతుంది. పక్కాగా ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉండే పర్సన్ అనమాట. అంతేకాకుండా ఈయన గారికి మన హిందుత్వం అన్నా అస్సలు పడదు. ఆయన ఒక నకిలీ సెక్యులర్, అర్థమైందా? సూడో సెక్యులర్ అనమాట. వేరే మతాన్ని తీసుకున్నప్పటికీ పైకి మాత్రం హిందువుని చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఈ పనికి మాలేదవా. ఈయన గారు 1972లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో పుట్టాడు. డెహ్రాడూను అలాగే గ్వాలియర్ స్కూల్లో చదువునైతే పూర్తి చేశాడు. ఢిల్లీలోని హన్స్రాజ్ కాలేజీ నుంచి డిగ్రీ అయితే పూర్తి చేశాడు. అంటే ఒక పెద్ద కుటుంబంలోనే పుట్టాడు. మొదట్లో ఈయన గారు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడంట చూడండి. కానీ ఆయనకు వచ్చేటటువంటి 35 మార్కులకు ఈ జన్మలో సైంటిస్ట్ను కాలేను అని చెప్పేసి తెలుసుకుని మొత్తానికి రిలీజ్ అయినాడు. తర్వాత వచ్చేసి ఈ నాటకాలు అలాగే సినిమాలపైన ఉన్నటువంటి ఇష్టంతో సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చాడంట. పనికిరాని వెధవలందరికీ బాలీవుడ్ అనేది అప్పట్లో ఒక స్వర్గం కదా. అందుకే ఈ అనురాగ్ కశ్యప్ కూడా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి సత్య సినిమాకు పార్ట్ రైటర్గా పనిచేసి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. ఈయన గారి మొదటి సినిమా పాంచ్. ఈ పాంచ్ అనేటటువంటి సినిమా అంత చెత్త సినిమా ఇంకొకటి లేదని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. అందుకే ఈ పనికిరాని పాంచ్ సినిమాను సెన్సార్ బోర్డు ఆపేయడంతో ఈ సినిమా అయితే రిలీజ్ కాల. ఈ సినిమా రిలీజ్ అయినా అట్టర్ ఫ్లాప్ అయ్యిండు, అదైతే వేరే విషయం. ఇకపోతే ఈ అనురాగ్ కశ్యప్ ఆర్తి బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ 2009లో వాళ్ళైతే విడిపినారు. ఆ తర్వాత యాక్ట్రెస్ కల్కి క్లోచెన్ను 2011లో పెళ్లి చేసుకుని 2015లో విడాకులు తీసుకున్నాడు చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆమెను కూడా వదిలేశాడు. అంటే ఈయన లైఫ్ మొత్తం కూడా గాలివాటంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా హిందువులపైన, హిందూయిజం పైన, ప్రధాని మోడీ గారి పైన, ఆర్ఎస్ఎస్ పైన విమర్శలు చేస్తానే ఉంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత లఫంగా ఉండకూడకో. దీంతో మన హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక గ్రూపు ఆయన పెద్ద హీరోయిన్ చేసింది. ఉంటారు కదా హిందూ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు, వాళ్ళంతా కూడా ఈయన ఆకాశానికి ఎత్తినారు. ఇప్పుడు ఎవడో ప్రకాష్ రాజ్ గారిని ఎత్తినట్టు, ఈ మలహాసాన్ని ఎత్తినట్టు అట్టే వీడిని కూడా పైకి ఎత్తినారు జాకిలేసి. నువ్వు తోపు, నువ్వు తురువంట ఈ అనురాగ్ కశ్యప్ను ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. దీంతో నిజంగానే నేనేదో పెద్ద తోపునని చెప్పేసి ఫీల్ అయిపోయి ఈ అనురాగ్ కశ్యప్ తన విమర్శల స్థాయిని కూడా ఇంకా పెంచేసినాడు. ఇక జ్యోతిబా ఫూలే లైఫ్ హిస్టరీ ఆధారంగా తీసినటువంటి ఫూలే సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలను అయితే చెప్పింది. అంటే ఈ సినిమాలో కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా సీన్లు తీసినట్టు సెన్సార్ బోర్డు అయితే చెప్పింది. అంటే వాళ్ళు ఉండే విషయం కదా చెప్తారు. దీనిపైన కోపం వ్యక్తం చేస్తూ ఈ అనురాగ్ కశ్యప్ మొన్న ఇప్పుడు 2025 ఏప్రిల్లో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. బ్రాహ్మణుల పైన మూత్రం పోస్తాను, మీకేమైనా ప్రాబ్లమా, బ్రాహ్మణులను అంతం చేస్తానంటూ చాలా అంటే చాలా అభ్యంతరకరంగా పోస్ట్ పెట్టాడు. ఎంత దారుణమైన మాటలో చూడండి. అంటే ఏంది కాదులే, వాళ్ళు నీకేమన్నా పోసినారా, కాదు మీకేమన్నా పోసినారా, ఏంది అంటాలే. ఒక కాదు ఏదైనా కానీ ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ అంత దారుణంగా విమర్శించే కాదు అర్హత నీకు ఎవరిచ్చారు, యాడ్ నుంచి వచ్చింది నీకు ధైర్యం అంటాలే. వాళ్ళు ఏ కులమైనా కానీ, ఏ కులం అయితే మాత్రం నువ్వు ఎట్లా మాట్లాడతావు మాదిరా? కాదు నీ నోట్లో ఏమన్నా పోసారు, వాళ్ళు ఏమన్నా వచ్చా, ఏం చేశారు వాళ్ళు నీకు? వాళ్ళు నీకు చేసిన ద్రోహం ఏందో చెప్పు, ముందు అది కదా మాట్లాడాలా. కాదు నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఎవడు ఒప్పుకుంటాడు? సరే మన దేశంలో వాక్ స్వాతంత్రం అనేది ఉండొచ్చు, దానికి హద్దులు ఉన్న పనిలే. నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, నీ ఇష్టం వచ్చేట్టు చేస్తావా? మెట్లతో కొట్టేవాళ్ళు ఉండరా దేశంలో? ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. వీడి ఫీలింగ్ ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళని ఏదైనా అన్నా కూడా వాళ్ళు పెద్దగా ప్రతిఘటించరని చెప్పేసి వీడు బ్రాహ్మణులను టార్గెట్ చేశాడు. అదే వేరే క్యాస్ట్ అయితే ఏం చేస్తారు, తంతారు. ఇప్పుడు నార్త్ లోనే ఎవరు ఈ ఠాకూర్లు, జాట్లు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళని అనమని చెప్పండి చూద్దామా, మక్కిలు ఎరగదంటారు అట్టే మామూలుగా అనరు. అంటే వాళ్ళు ఏం అనలేరనా, అనరనా? యాడ్ నుంచి వచ్చింది మీకు ధైర్యము? కాదు నోటికి ఒక హద్దు అదుపు ఉండబల్లా. సరే వీడు చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో బ్రాహ్మణ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలన్నీ కూడా వచ్చినాయి. కేంద్ర మంత్రి అయినటువంటి సతీష్ చంద్ర దూబే లాంటి రాజకీయ నాయకులు కూడా వాడిని గట్టిగా విమర్శించారు. దీంతో షాక్ అయిపోయినటువంటి ఈ అనురాగ్ కశ్యప్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, బ్రాహ్మణులను ఇంకా బ్యాట్ చేయడానికి, అలాగే తన వైపు సింపతి వచ్చే విధంగా చేసుకోవడానికి కొత్త అబద్ధం అన్నాడు. అదేంటయ్యా అంటే ఈ గొడవ వల్ల తన కూతురైనటువంటి ఆలియా కశ్యప్ అలాగే
ఫ్యామిలీ మెంబర్స్కు రేప్ బెదిరింపులు, చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి ఈ అనురాగ్ కశ్యప్ ప్రచారం చేసుకున్నాడు. కానీ అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి తేలడంతో ఈ గొడవ చెప్పాలంటే ఇంకా ఎక్కువైంది. దీంతో ఈ అనురాగ్ కశ్యప్ క్షమాపణలు చెప్పినాడు. అయితే వీడు పెట్టిన పోస్ట్ కాకుండా కేవలం ఒక్క లైను, ఏది మూత్రం పోస్తానన్నాడు కదా, ఆ లైన్ మాత్రమే, ఆ కామెంట్ వల్ల వచ్చినటువంటి ద్వేషానికి మాత్రమే సారీ చెప్తున్నానని, తన మాటను మాత్రం వెనక్కి తీసుకోనని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు. చూడండి ఒకసారి ఎంత అహంకారమో వీడికి, ఎంత బలుపో చూడండి. దీంతో ఈ అనురాగ్ కశ్యప్ మీద విశ్వ హిందూ పరిషత్ లీడర్ అలాగే లాయర్ అయినటువంటి కమలేష్ రావల్ గారు సూరత్ కోర్టులో క్రిమినల్ కేసును అయితే ఫైల్ చేశారు. ఈ కమలేష్ రావల్ ఇచ్చినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ విచారించినటువంటి సూరత్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏఎస్ జాను ఈ అనురాగ్ కశ్యప్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆర్డర్ వేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 అంటే వివిధ గ్రూపుల మధ్యన గొడవలు పెంచడం, 352 అంటే ప్రశాంతతను పాడు చేయడానికి రెచ్చగొట్టడం, 353(2) అంటే తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కింద కేసులు పెట్టాలని చెప్పేసి కోర్టు అయితే చెప్పింది. అయితే సూరత్ కోర్టు చాలా సార్లు సమ్మన్లు పంపినప్పటికీ ఈ అనురాగ్ కశ్యప్ మాత్రం వాటికి స్పందించాల. ఎందుకంటే బలుపు అమారి ఉన్నది గెట్లగా అదంతా కరగాలి కదా, మామూలుగా అయితే కరగదు. కశ్యప్ తన వాదన చెప్పుకోవడానికి కోర్టు దాదాపు 14 నెలల టైం ఇచ్చింది. చూడండి, ఏం కాదు వాడేమి ఎవడోడు, ఏమంత అవసరం, సామాన్యులకి ఎత్తిస్తారా? 14 నెలల టైం ఇచ్చేది. అయినా కూడా వాడు రాకపోవడాన్ని కోర్టు అయితే సీరియస్ గా తీసుకుంది. దీంతో వీడిపైన సూరత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. ఈ వారెంట్ రావడంతో పోలీసులు ఎప్పుడైనా సరే ఈ అనురాగ్ కశ్యప్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ మ్యాటర్ పైన అనురాగ్ కశ్యప్ నుంచి అఫీషియల్ గా రెస్పాన్స్ అయితే రాలా. పైగా వాడు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు తెలుస్తుంది. ఆ బ్రాహ్మణులే కదా, ఏమన్నా కూడా భరిస్తారని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ అనురాగ్ కశ్యప్ కు చుక్కలైతే కనపడుతున్నాయి. సరే, నేను ఒకటే మాట చెప్తున్నా, మేము హిందువులం, మాలో 100 కులాలు ఉండొచ్చు, ఇంకెన్నో వర్గాలు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, మా భాషలు వేరు కావచ్చు, మా ప్రాంతాలు వేరు కావచ్చు. హిందువుల్లో ఒక్కరిని తప్పుగా మాట్లాడినా, ఒక్కరిని తక్కువగా చూసినా, వాళ్ళని ఎవరినైనా సరే, ఏ కులమైనా సరే, ఏ వర్గానైనా కూడా మామూలు కొట్టం, మెట్టు తీసుకుని మూతి పళ్ళు రాళ్ళు కొడతాం. మా జోలికి వస్తే, మా హిందువులకు వస్తే సూటిగా చెప్తున్నా. మిత్రులారా, చూశారు కదా, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ అహంకారంతో మాట్లాడితే చట్టం ముందు ఏ తలైనా కూడా వంగాల్సిందే అనడానికి అనురాగ్ కశ్యప్ కేసే ఒక ఉదాహరణ. మరి కోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలన తీర్పు పైన, ఈ డైరెక్టర్ ప్రవర్తన పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో ద్వారా నిజాన్ని 10 మందికి తెలియజేయడానికి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పదునైన విశ్లేషణలు, నిజాయితీ గల వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.